మనకి ఇప్పుడు ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటే మనకి పెట్రోల్ డీజిల్ వీటితో నడిచే వెహికల్స్ కంటే ఎలక్ట్రిక్ వెహికల్స్నే ప్రమోట్ చేసే విధంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఎందుకంటే దాదాపు దేశం మొత్తం మీద 72,000 ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా నిర్మించబోతుంది. అయితే దీంట్లో భాగంగా ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుందనమాట. అదేంటంటే ఎవరైతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని యూజ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈవెన్ అటల్ సేతు దగ్గర కూడా టోల్ ప్లాజా దగ్గర ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి టోల్ ఫ్రీ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. సో దీంతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపే మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్కి సబ్సిడీ ఇవ్వడంతో పాటు ఇంకొకటి ఏంది, ఎవరైతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేస్తారో వాళ్ళకి పెట్రోల్ డీజిల్ ఖర్చులు కూడా ఉండదు. దాని తర్వాత వచ్చేసరికి మరి జిఎస్టీ కూడా వాటి మీద తగ్గిస్తారంటున్నారు. సో మరి ఈ జిఎస్టీ కూడా లేకుండా ఉందనుకోండి, ఇంకా ప్రతి ఒక్కరు కూడా దేశంలో ప్రతి ఒక్కరు కూడా మరి ఇటు ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపే మొగ్గు చూపే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో చూద్దాం మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా రాయితీలు ఏమైనా తీసుకొచ్చి దాని తర్వాత జిఎస్టీని కూడా దీని మీద కనుక మినహాయిస్తే ఆటోమేటిక్గా మరి త్వరలోనే మార్పులు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది.